హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. నేను ఈస్ట్ గోదావరి రామచంద్రపురం మండలం ఏపీ ఆన్లైన్ మండల కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మే నెలలో పెన్షన్స్ తీసుకోవడానికి కొత్తగా మా ఏపీ ఆన్లైన్ వారు 1.4 వెర్షన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ వెర్షన్లోని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇది వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఆన్లైన్ అప్లికేషను. ఇది రిలీజ్ నోట్ అంటారు అన్నమాట. దీన్ని వెర్షన్ 1.4. ఇలాగ మనం స్క్రోల్ చేసినప్పుడైతే ఈ పీడిఎఫ్ ఒకటి ఇచ్చారు మనకి. దీంట్లో ఈ నోట్స్ ఏంటంటే దీంట్లో వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ ఉంటుంది. ఫస్ట్ యూజర్ డాష్బోర్డు. ఈ యూజర్ డాష్బోర్డ్లో మొత్తం 6 ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో అవేంటంటే ఒకటి పేమెంట్ ఆప్షను, రెండోది రిపోర్ట్స్, ఇంకోటి ఏంటంటే పెన్షనర్ ఇన్ఫర్మేషన్ అప్డేటు, నోటిఫికేషన్స్, యూజర్ ఇన్ఫర్మేషన్ అప్డేటు, అకౌంటెంట్స్. దీన్ని మనం చూసినట్లయితే పేమెంట్స్ ఇన్ దిస్ ఆప్షన్ యూజర్ కెన్ డూ ద పెన్షన్ పేమెంట్ అండ్ పోర్టబుల్ పేమెంట్. అంటే ఈ ఆప్షన్లో ఏంటంటే పేమెంట్స్ ఆప్షన్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే పెన్షన్ పేమెంటు, ఎలా అంటే మామూలుగా వాళ్ళ యొక్క సచివాలయానికి సంబంధించిన పేమెంటు. ఇంకోటి ఏంటంటే పోర్టబుల్ పేమెంటు, అంటే బయట డిస్ట్రిక్ట్ కానీ లేదంటే బయట వేరే సచివాలయం కానీ పేమెంట్ చేయడానికి ఆ పేమెంట్స్లో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటంటే రిపోర్ట్స్. ఇన్ దిస్ స్క్రీన్ ఏ న్యూ రిపోర్ట్ లింక్ హ్యాస్ బీన్ యాడెడ్ ద డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ వాలంటీర్స్ అండర్ ద respective secretary, and on clicking on the code hyperlinks the detailed level reports are displayed. అంటే దీంట్లో ఏంటంటే టోటల్ యూజర్స్ ఎంతమంది, అంటే ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన యూజర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళే. తర్వాత డిస్బర్స్మెంట్ ఇన్ఫర్మేషన్, అంటే టోటల్ ఎంతమంది పెన్షన్లు ఉన్నారు, ఆ సచివాలయం అండర్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయి మొత్తం, అంటే 14 యూజర్స్కి కలిపి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, తర్వాత ఎన్ని పెన్షన్లు పెయిడ్ అయినాయి, తర్వాత ఎన్ని పెన్షన్లు ఇవ్వాలి. తర్వాత సెల్ఫ్ అథెంటికేషన్, అంటే ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఎంతమంది పేమెంట్స్ తీసుకున్నారు. అదేవిధంగా WAWDS అథెంటికేషన్, అంటే ఎవరికైనా వేలిముద్ర పడకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వేలిముద్ర వేసి ఆయన లాగిన్లు ఇస్తారు, అలా ఎన్ని పెన్షన్లు తీసుకున్నారు. తర్వాత నాట్ మ్యాప్డ్, ఏ వాలంటీర్కి కూడా మ్యాప్ కాకుండా ఉన్న పెన్షను నాట్ మ్యాప్డ్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో వస్తుంది అవి. తర్వాత అకౌంట్ ఇన్ఫర్మేషను, టోటల్ అంటే అమౌంట్ ఎంత, ఆ 361 పెన్షన్లకు గాను అమౌంట్ ఎంత పే చేశారు, ఎంత పే చేయలేదు. తర్వాత పోర్టబిలిటీ పేమెంట్స్, బయట పెన్షన్లు ఇచ్చినవి ఉంటాయి కదా, అవి ఎన్ని ఇచ్చారు, దానికి ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది దీంట్లో ఈ రిపోర్ట్స్లో ఉంటుందన్నమాట. తర్వాత పెన్షన్స్ ఇన్ఫో అప్డేట్. హియర్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ 2 ఆపరేషన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బిలో. ఓకే. అన్పెయిడ్ రిమార్క్స్. దిస్ ఫీచర్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ టు క్యాప్చర్ ద రిమార్క్స్ ఫర్ ద అన్పెయిడ్ పెన్షనర్స్. అంటే ఇప్పుడు మీరు కొన్ని పెన్షన్లు తీసుకోని పెన్షన్లు ఉంటాయి కదా, అవి ఏ కారణం చేత వాళ్ళు పెన్షన్ తీసుకోలేదో అక్కడ ఆల్రెడీ మొన్న వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఎంపీడీఓ లాగిన్ లాగా ఒక లాగిన్ క్రియేట్ చేసి దాంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీళ్ళ ఫోన్స్లో కూడా ఈ యాప్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఏ కారణం చేత పెన్షన్ ఇవ్వలేకపోయారు అన్నది ఇక్కడ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. డ్యూ టు లాక్డౌన్ పెన్షనర్ స్టక్అప్ మైగ్రేటెడ్ బట్ పోర్టబిలిటీ ప్రొవిజన్ నాట్ పీపుల్ ఆర్ స్టాండర్డ్ అట్ వేరియస్ ప్లేసెస్, డెత్ కేసెస్, డోర్ లాక్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్. అంటే ఈ రీజన్స్ వల్ల పెన్షన్ ఇవ్వలేకపోయాం అని చెప్పడం అన్నమాట. తర్వాత ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ పోర్టబిలిటీ సెలక్షన్, దీంట్లో సెకండ్ది. దిస్ ఫీచర్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ టు అప్డేట్ ద మైగ్రేషన్ పోర్టబిలిటీ డీటెయిల్స్, మొబైల్ నెంబరు అండ్ అడ్రస్ ఆఫ్ ద పెన్షనర్స్ ఇఫ్ ఎనీ. ఓకే. దీంట్లో ప్లీజ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ద అప్డేట్, మైగ్రేటు, ఆప్ట్ పోర్టబిలిటీ, చేంజ్ అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేటు. ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. పెన్షనర్ మైగ్రేషన్ విజయనగరం, గోరుగుపల్లి, రైండర్వలస అని ఇచ్చారు. ఎంటర్ చేస్తారు దీనికి ఎక్కడ పంపించాలన్నది, ఎక్కడ మైగ్రేట్ చేయాలన్నది. ఓకే. అదేవిధంగా ఆప్ట్ పోర్టబిలిటీ అంటే ఎక్కడికి పంపించాలి, బేసు ఆప్ట్ 2 ఉంటాయి. బేస్ అంటే
ఆ పెన్షన్ రియల్గా ఉన్న ప్లేస్ అన్నమాట. ఆప్ట్ అంటే ఎక్కడికి మనం పంపించాలి తాత్కాలికంగా అక్కడికి మాట. ఓకే, చేంజ్ అడ్రస్, ఆ పెన్షన్ అడ్రస్ ఏదైనా చేంజ్ చేయాలన్నా అడ్రస్ ఇస్తాం. మొబైల్ నెంబర్ అప్డేట్, మనం ఏదైనా కొత్త మొబైల్ నెంబర్ మారింది అనుకోండి, ఆ మొబైల్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేస్తాం మనం. ఓకే, నోటిఫికేషన్స్ ఇన్ ది స్క్రీన్ యూజర్ కెన్ వ్యూ ద యాప్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఇఫ్ ఎనీ లైక్ యాప్ వెర్షన్ అప్డేట్స్ ఎక్సెట్రా. కొత్త వెర్షన్ ఏదైనా వచ్చినా, ఏదైనా కొత్త కొత్త అప్డేషన్స్ ఏమైనా వచ్చినా దాంట్లో వాళ్ళకి డిస్ప్లే అవుతాయి అన్నమాట ఈ నోటిఫికేషన్స్లో. ఓకే, యూజర్ ఇన్ఫో అప్డేట్, ద ఫీచర్ ఆల్సో ఇంక్లూడెడ్ 2 ఆపరేషన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. ఓకే, ద ఫీచర్ ఆల్సో ఇంక్లూడ్ 2 ఆపరేషన్స్. ఇందులో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఫీచర్ ఓన్లీ ఎవరి కోసం అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించింది అన్నమాట. ఇది వాళ్ళకి మాత్రమే, ఇది యూజర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకే, వాలంటీర్స్ నాన్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు హియర్ యూజర్ కెన్ క్యాప్చర్ ద వాలంటీర్స్ నాన్ అవైలబిలిటీ రిమార్క్స్. అంటే ఏంటంటే ఆ వాలంటీర్ యొక్క ఇది కూడా సేమ్ ఎంపీడీ లాగిన్లో చేసిన సెక్రటరియట్ లాగిన్లో ఆల్రెడీ ఉంది, అది ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట. ఇది ఓన్లీ వెల్ఫేర్ అసిస్టెంట్గా చేయవలసింది అన్నమాట. ఏంటి ఆ యొక్క వాలంటీర్ లీవా, రిజిగ్నేషనా, ఆబ్సెంట్ వితౌట్ ఇంటిమేషనా, నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డ్యూటీస్, వేకెంట్ పొజిషన్, అదర్స్, ఇలా వాళ్ళు సంబంధించినవి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, తర్వాత దీంట్లో నెక్స్ట్ విత్డ్రాల్ రెమిటీ క్యాప్చర్. హియర్ యూజర్ హ్యాస్ ద ప్రొవిజన్ టు అప్డేట్ ద విత్డ్రాల్ క్యాన్ రెమిటెన్స్ స్టేటస్ ఆఫ్ ద డిస్బర్స్మెంట్ ఫండ్స్. ఓకే, సెలెక్ట్ యువర్ ఆప్షన్ విత్డ్రాన్ రెమిటీ స్టేటస్ 500 విత్ సబ్మిట్ స్టేటస్. ఎక్విటెన్స్, దిస్ రిపోర్ట్ డిస్ప్లేడ్ ద వాలంటీర్స్ లిస్ట్ అండ్ దే పే ఆర్డర్ అమౌంట్ గివెన్ టు ద దోస్ వాలంటీర్స్. దిస్ ఫీచర్ ఓన్లీ అవైలబుల్ WDS లాగిన్. ఇది కూడా ఎవరి దాంట్లో వస్తుంది లిస్ట్, ఈ పే ఆర్డర్ ఎంతమంది పెన్షన్ శాంక్షన్ అయినాయి, ఎంతమంది ఉందో ఆ లిస్ట్ ఎక్విడెన్స్ అనేది దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం వాలంటీర్స్ సంబంధించి. ఈ ఎక్విడెన్స్ అనేది ఓన్లీ వెల్ఫేర్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వాలంటీర్ WV లాగిన్, సేమ్ యూజర్ డాష్బోర్డ్. వాళ్ళ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇందాక దాకా మనం చూసింది వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించింది. ఇప్పుడు వాలంటీర్ యాప్, వాలంటీర్ లాగిన్ ద్వారా ఓపెన్ అయితే వాలంటీర్ దాంట్లో యాప్ ఏ విధంగా ఉంటుంది అన్నది. ఇందులో 4 ఫీచర్స్ ఉంటాయి: పేమెంటు, రిపోర్ట్స్, పెన్షనర్ ఇన్ఫర్మేషన్ అప్డేటు, నోటిఫికేషన్స్. పేమెంట్స్ యాజ్ యూజువల్, కానీ ఎక్సెప్ట్ పోర్టబిలిటీ అనే ఆప్షన్ మాత్రం వీళ్ళ దాంట్లో ఉండదండి, ఓన్లీ పేమెంట్ ఆప్షన్. ఓకే, చూద్దాం. పేమెంట్ ఇన్ దిస్ ఆపరేషన్స్ యూజర్ కెన్ డూ ద పెన్షన్ పేమెంట్ ఓన్లీ. పెన్షనర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్, హియర్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ 2 ఆప్షన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. అన్పెయిడ్ రిమార్క్స్, ఇందులో పైన చూసారు కదా ఆల్రెడీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు కూడా వీళ్ళ దాంట్లో పెన్షనర్స్ ఎవరు తీసుకోలేదు ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. వీళ్ళు కూడా ఏ కారణం చేత పెన్షన్ తీసుకోలేదు అన్నదానికి. సెకండ్, ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ పోర్టబిలిటీ సెలక్షన్. ఓకే, శాశ్వతంగా పెన్షన్ మనం మార్చవచ్చు, ఈ డిస్ట్రిక్ట్ని వేరే డిస్ట్రిక్ట్కి మార్చవచ్చు. అదే తాత్కాలికంగా కూడా మార్చవచ్చు. అంటే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వేరే ఉండిపోయారు, వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకుందామంటే పేమెంట్ లేదండి మా దగ్గర సరిపోదండి, ఒకవేళ ఏదైనా డబ్బులు మిగిలితే ఇస్తామండి, 2 రోజుల తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ గొడవ లేకుండా ఇలాగా ట్రాన్స్ఫర్ పోర్టబిలిటీ పెట్టామంటే డబ్బులు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెన్షన్ అక్కడికి మారి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి ఆ పెన్షనర్ సంబంధించి. ఇంకా రేపరా ఎల్లుండ్రా అని చెప్పి పని ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్గా డబ్బులు అక్కడ తీసుకోవచ్చు ఇంకా వాళ్ళు కూడా. సో దీనికి కూడా ఆప్షన్స్ అలా ఇచ్చారు. సేమ్ యాస్టీస్గా ఇందాక ముందు ఏ విధంగా అయితే వెల్ఫేర్ లాగిన్లో మనం చూసామో అదేవిధంగా ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్, సేమ్ యాప్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయి అవి కూడా దీంట్లో కనిపిస్తాయండి. నెక్స్ట్ రిపోర్ట్స్, వ్యూ ద రిపోర్ట్, క్లిక్ ఆన్ ద రిపోర్ట్స్ ఐకాన్, యూజర్ డాష్బోర్డ్ స్క్రీన్ as shown below. To view detailed level report, click on pensioner count, total paid, to be paid, pensioners count, disbursement report, total. అంటే ఒక్కొక్క వాలంటీర్ దాంట్లో ఎన్ని ఉంటాయి, 30, 50, 60 మించి ఎక్కువ ఉండవండి, 70 మించి ఎక్కువ ఉండవు. ఇది దాంట్లో సపోజ్ ఇక్కడ దీని స్క్రీన్లో 36 చూపిస్తున్నారు, పెయిడ్ ఒకటి అయ్యింది, టు బీ పెయిడ్ 35 ఉంటాయి. అదేవిధంగా ఈ అమౌంట్ ఇన్ఫర్మేషన్, ఆ 36 పెన్షన్ సంబంధించిన అమౌంట్ ఎంత అన్నది, తర్వాత ఎంత అమౌంట్ ఇచ్చారు ఎంత అమౌంట్ ఇవ్వలేదు అన్నది ఇక్కడ చూపిస్తుంది దీంట్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.